ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమును బట్టి కానీ మనుషుల నామమును బట్టి కానీ మనుషులు ఏదో చెప్తా ఉన్నారు అని కానీ మనము తీర్పు తీర్చకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీవు నీ కుటుంబ సభ్యుని బట్టి, నీ అక్కను బట్టి, నీ తమ్ముణ్ణి బట్టి, నీ చెల్లిని బట్టి, నీ అన్నను బట్టి, నీ భర్తను బట్టి, నీ మర్దిని బట్టి, నీ అత్తను బట్టి, నీ మామను బట్టి నీవు తీర్పు తీర్చేటువంటి స్థితిలో ఉన్నావేమో. అయితే తీర్పు తీర్చు పని నీది కాదు. హల్లెలూయా. నువ్వు హెచ్చరిక చేస్తూ ఉన్నావేమో. అయితే నీ హెచ్చరికలో బహు జాగ్రత్తగైనటువంటి మాటలు పలకాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఇష్టానుసారంగా నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావేమో. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి అనేకమైనటువంటి హృదయాలను గాయపరుస్తూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే తీర్పు తీర్చు పని నీది కాదు. హల్లెలూయా. దేవుని వశమై అది ఉంటా ఉన్నది. ఈరోజు మనం లోకంలో చూసినట్లయితే జడ్జీలను తీసుకుంటే తీర్పు తీరుస్తూ ఉంటారు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క తీర్పు అనేసి ఈ లోకంలో లా తయారు చేసినటువంటి వారు పెట్టి ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డగా నీవు ఈ లోక మనుషులను తీర్పు తీర్చకూడదు. వారు త్రాగుతూ ఉన్నారు, వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, వారు లోకంలో ఉన్నారు, వారు పాపం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నీకు అనవసరమైనవి. కానీ నీవు ప్రార్థన యందు వాక్యమందు నిలకడ కలిగి ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు హెచ్చరిస్తూ ఉన్నట్లయినా, నీవు తీర్పు తీరుస్తూ ఉన్నట్లయినా కానీ నీ మధ్య దేవుడు ఉన్నాడు అనేసి భయము కలిగి నువ్వు చూసుకోవాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క 2024వ సంవత్సరంలో మేమునైనా తండ్రి మనుషులను బట్టి మేము తీర్పు తీర్చి ఉన్నామేమో అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మరి నైనా తండ్రి తీర్పు తీర్చు పని నీదై ఉంటుండగా ప్రభువా, ఈ యొక్క 2025వ సంవత్సరంలోనైనా తండ్రి మేము నీ యందు కనిపెట్టుకొని ఉండేటువంటి బిడ్డలుగా తయారు చేయమని సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.